నైట్ ఏం జరిగిందో నాకు నిజంగా గుర్తులేదు అంజలి. మా ముందు డ్రింక్ చేయను అన్నావు, కానీ మీ వైఫ్ను పక్కకు పంపించి చాటుగా దాగావు. ఆ మైకోలో మనీషాని రూమ్లోకి లాక్కొని వెళ్ళావు. అప్పటికి వద్దు వద్దు అని వాదించాం. మనీషాని గదిలోకి తీసుకెళ్లి లోపల లాక్ చేసుకున్నావు. మేం చాలాసేపు డోర్ కొట్టాం. మనీషా ఎంతగానో ఎదురు చూసింది, నువ్వు వినలేదు మిత్ర. తన లైఫ్ని స్పాయిల్ చేసేసావు. మీరు చెప్తున్నది ఏది నాకు గుర్తులేదు. నేను తాగింది కూల్ డ్రింక్ మాత్రమే. దానివల్ల మత్తు ఎలా వచ్చిందో నాకు తెలియడం లేదు. మీరు కూల్ డ్రింక్లో వైన్ కలిపారని మనీషా అంటుంది. అవునరా, మేమేదో ప్రాంక్ చేద్దాం అనుకున్నాం, కానీ నువ్వెలా చేస్తావు అనుకోలేదు. మనీషా మీద నీకు నిజంగా క్రష్ ఉంటే తనని పెళ్లి చేసుకోవాల్సింది. ప్రేమించానని చెప్పి తన జీవితాన్ని ఎందుకు పాడు చేశావు? చేసిందంతా చేసి ఇప్పుడు మనీషను వదిలేశావు. తను అమెరికా వెళ్తుందనుకున్నావా? అది నిజంగా అనంత దూరానికి వెళ్తుంది. నీకింకా అర్థం కావట్లేదా మిత్ర? మనీషా సూసైడ్ చేసుకోవడానికి వెళ్తుంది. ఖచ్చితంగా తను చనిపోతుంది. ఫ్రెండ్ వన్ని నమ్మినందుకు మనీషకి మంచి పనిష్మెంట్ ఇచ్చావు. నిన్ను ప్రేమించిన పాపానికి తను చావబోతుంది. నిజంగా నువ్వు తన ఫ్రెండ్వే అయితే, తనపై నీకు ప్రేముంటే వెళ్ళు మిత్రా, మనీషాని కాపాడు, తనని బ్రతికించు. నువ్వు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకో మిత్రా. మనీషా చనిపోతే నిన్ను ఆ దేవుడు కూడా క్షమించడు. ఇప్పటికే ఒక తప్పు చేశావు. ఇంకో పెద్ద తప్పు జరగకముందే వెళ్ళి ఆపు మిత్రా. వెళ్ళు మిత్రా, మిత్రా, వెళ్ళు మిత్రా, మిత్రా, వెళ్ళు, వెళ్ళు మిత్రా, వెళ్ళు, వెళ్ళు. మనీషా, మనీషా ఆగు. మనీషా ప్లీజ్. ఏంటి మిత్ర? నువ్వు అమెరికా వెళ్ళొద్దు. ఎందుకు? నువ్వెక్కడికి వెళ్ళొద్దు మనీషా, ఇక్కడే ఉండు. ఇక్కడ అంటే నేను ఎక్కడ ఉండాలి మిత్ర? ఉండడానికి నాకు ఇల్లంటూ ఏమీ లేదు కదా. మా ఇల్లు ఉంది కదా. మీ ఇంటికి రావాలా? అవును, మా ఇంటికి వెళ్దాం. ఏం మొహం పెట్టుకుని మళ్ళీ మీ ఇంటికి రావాలి మిత్ర? నేనెందుకు అమెరికా వెళ్ళలేదు అని మీ అత్త అడుగుతుంది. ఏం చెప్పను? మా ఇంట్లో ఇంకా ఎన్నాళ్ళు ఉంటావని మీ నాన్నగారు అడుగుతుంటే ఏం సమాధానం చెప్పను? మా ఇంట్లో ఎలా ఉంటావు అని మీ పిన్ని వివేక్ జాను అడుగుతారు. ఏం జవాబు ఇవ్వాలి? నా భర్తతో నువ్వేంటి అని లక్ష్మి అడుగుతుంది. ఈ ప్రశ్నలకి నా దగ్గర ఆన్సర్ లేదు మిత్ర. నువ్వెవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు మనీషా. అందరికీ నేనే సమాధానం చెప్తాను. ఏమని చెప్తావు మిత్ర? నేను ఎవరు అని అడిగితే ఏం చెప్తావు? ఫ్రెండ్ అని చెప్తావా? లవర్ అని చెప్తావా? రిలేటివ్ అని చెప్తావా? రిలేషన్షిప్ లో ఉన్నామని చెప్తావా? లేక ఒక రాత్రి నీతో గడిపిన అమ్మాయి అని చెప్తావా? మనీషా ప్లీజ్, అలా అనకు మనీషా. వినడానికి అసహ్యంగా ఉంది కదా. మరి మీ ఇంట్లో ఉండటానికి నాకెలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. మనీషా, నేనిప్పుడు నీ గురించి తప్ప ఇంకేది ఆలోచించట్లేదు. నిజానికి ఎవరికేం చెప్పాలో నాకు కూడా తెలీదు. నేను ఇంటికి తీసుకెళ్తాను. అక్కడికి వెళ్ళాక చూద్దాం, పద. లేదు మిత్ర, నన్ను వదిలే. నా దారి నేను వెళ్ళిపోతాను. నిన్ను వెళ్ళనివ్వను మనీషా. నా మాట విని నాతో రా. అది కాదు మిత్ర. నువ్వు ఇంకేం చెప్పొద్దు, రా వెళ్దాం. ఫైనల్ గా మనీషా అనుకున్నది సాధించింది. మిత్రను దక్కించుకుంది. ఇక లక్ష్మికి నరకం చూపిస్తుంది. ఇక్కడ ఇటువైపు కొన్ని, ఇంకా అక్కడ కూడా. ఓకే. ఇక్కడ ఇటువైపు కొన్ని, ఇంకా అక్కడ కూడా. తాతయ్య! ఓకే. సరే అలాగే. ఏంటి జున్ను? అటు చూడండి.
మ్యారేజ్ రోజు ఎలా ఉన్నావో అచ్చం అలాగే ఉన్నావక్క. అవును వదినా, బుగ్గన చుక్క నుదుటిన బాసిక ఉంటే ఎగ్జాక్ట్ పెళ్లి కూతురులా ఉంటావు. నన్ను ఆట పట్టించకండి. నిజంగా పుత్తడి బొమ్మలా ఉన్నావమ్మా. పొత్తడి బొమ్మ కాదు, కాసేపట్లో ఎత్తడి బొమ్మ కాబోతుంది. పెళ్లి రోజు శుభాకాంక్షలు తల్లి. మావి గారు, ఆ, ఇప్పుడే ఎందుకమ్మా? మిత్ర కూడా రాని, ఇద్దరూ కలిసి ఆశీర్వాదం తీసుకుందరు గాని. మీ ఆశీర్వాదం తీసుకోబోయేది మిత్రలక్ష్మిలు కాదు బావుగారు, మిత్ర మనీషాలు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అమ్మా. థ్యాంక్ యూ. హ్యాపీ యానివర్సరీ వదినా. థ్యాంక్ యూ వివి. విష్ యూ హ్యాపీ యానివర్సరీ అక్క. థ్యాంక్ యూ జాను. శతమానం భవతి. థ్యాంక్ యూ పెద్దమ్మ. ఏమే దేవం, లక్ష్మికి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పవా? మీరు గ్యాప్ ఇస్తే చెప్దామని చూస్తున్నాను వదినా. నువ్వు నిజంగా పెళ్లి కూతురులో ఉన్నావు లక్ష్మి. పెళ్లి కొడుకే ఇంకా రాలేదు. నాన్న, అమ్మ ఎంత అందంగా రెడీ అయిందో చూడు. ఈ రోజు మీ పెళ్లి రోజు కదా నాన్న, అందరం నీ గురించే వెయిట్ చేస్తున్నాం. ఏంట్రా పెద్దోడా, రాత్రి అలా చేసావు? నీకోసం మేమంతా ఎంత కంగారు పడ్డామో తెలుసా? ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నావు. పాపం లక్ష్మి రాత్రంతా నిద్రపోకుండా నీకోసం ఎదురు చూసిందిరా. నువ్వు ఒక్క ఫోన్ చేసి చెప్పుంటే బాగుండేదన్నయ్య. పాపం వదిన చాలా టెన్షన్ పడింది. మీకోసం నేను ఆ గెస్ట్ హౌస్ అంతా వెతికానండి. మీరు కనిపించకపోవడంతో ఇంటికి వచ్చేసాను. రాత్రి మీరు రాలేదని పిల్లలు కూడా సరిగ్గా తినలేదు బావా. మిత్ర వచ్చాడు, మనీషా రాలేదేంటి? మీ ఫ్రెండ్స్ ప్రాంక్ చేసి మీతో తాగిస్తే మీరు మాత్రం ఏం చేస్తారులేండి. ఇక ఆ విషయం మర్చిపోండి. వెళ్ళి త్వరగా రెడీ అవ్వండి, గుడికి వెళ్దాం. మీ పెళ్లి రోజుని గ్రాండ్గా సెలబ్రేట్ చేయబోతున్నాం అన్నయ్య. ఏర్పాట్లన్నీ చేసేసాం బావా, మీరు రెడీ అయ్యి రండి. ఏంటి మిత్ర, ఏం ఆలోచిస్తున్నావు? ఈ రోజంతా నువ్వు లక్ష్మి హ్యాపీగా ఉండాలి. రాత్రి జరిగిన దానికి బాధపడుతున్నట్టున్నావు. ఇంటికి రాకపోవడానికి తప్పు కాదులేరా. వెళ్ళి స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకొనిరా. నాతో పాటు ఈ ఇంటికి ఇంకొకరు కూడా వచ్చారు. ఎవరండి? మనీషా.
మిత్ర బాలకం మనీషా బాలకం చూస్తుంటే రాత్రి మనిషి అనుకున్నది జరిగిపోయినట్లుంది. ఇది మళ్ళీ ఎందుకు వచ్చిందిరా? అమెరికా వెళ్తానని చెప్పింది కదా. మనీషాను మళ్ళీ ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు మిత్ర? అట్నుంచి అట్టే పోతానన్నావు కదే, మళ్ళీ ఎందుకు వచ్చావు? నువ్వు అమెరికా వెళ్తానన్నది అబద్ధమా? నీకు అమెరికా వెళ్లే ఉద్దేశం లేనప్పుడు ఎందుకు చెప్పావు మనీషా? తన ఫ్లైట్ ఏమైనా క్యాన్సిల్ అయిందేమో పెదనాన్న. అంతే కదా మనీషా? ఆ ఫ్లైట్ క్యాన్సిల్ అయితే ఇంకొకటి బుక్ చేసుకుంటుందేమో. ఈ రోజు వెళ్ళిపోతున్నావా? మనీషా ఎక్కడికి వెళ్ళదు. ఇక్కడే ఉంటుంది. తనకి మనకి ఏ సంబంధం ఉందని ఇక్కడ ఉంటుంది? మనీషా పరాయిది కాదత్తయ్య. అతిథి కూడా కాదు. ఇకపై తను మన సొంత మనిషి. ఏమంటున్నావు మిత్ర? మనీషా మన సొంత మనిషి ఎలా అవుతుంది? దయచేసి నన్ను ఇప్పుడేం అడగండి. మనీషా, నీ రూమ్లోకి నువ్వు వెళ్ళు. ఇదే కర్మరా మాకు. వెళ్ళిపోయిందన్న దరిద్రం మళ్ళీ తగులుకుంది. మనీషాని విడిగా కలిసి ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఈ ట్విస్ట్ నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా లక్ష్మి? అంత ఈజీగా నేను అమెరికా వెళ్ళిపోతాననుకున్నావా? మీ పెళ్లి రోజున నేను గిఫ్ట్ ఇస్తానని చెప్పాను కదా, అదే ఈ ట్విస్ట్. వెళ్ళిపోతాను అని చెప్పిన నేను ఎందుకు తిరిగి వచ్చానో చెప్తే నీ బ్రెయిన్లో బాంబ్ పేలుతుంది. రాత్రి మిత్ర ఒక్కడే గెస్ట్ హౌస్లో లేడు, తనతో పాటు నేను కూడా ఉన్నాను. మేమిద్దరం ఒకే గదిలో నైట్ అంతా ఉన్నాము, భార్యాభర్తల్లా. ఏంటి నమ్మవా? నైట్ మిత్ర నేను ఒక్కటయ్యాం. మిత్ర నా సొంతమయ్యాడు. అది ఎలాగో మిత్ర చెప్తాడులే. ఇక మిత్ర వైఫ్ని నేనే. నిన్ను అతి త్వరలో ఇంట్లో నుంచి గెంటేస్తాడు. గెట్ రెడీ. రాత్రి మిత్ర ఒక్కడే గెస్ట్ హౌస్ లో లేడు, తనతో పాటు నేను కూడా ఉన్నాను. మేమిద్దరం ఒకే గదిలో నైట్ అంతా ఉన్నాము,
భార్య భర్తల నైట్ మిత్ర నేను ఒక్కటయ్యాం. మిత్ర నా సొంతమయ్యాడు. ఇక మిత్ర వైఫ్ ని నేనే. రాత్రి నువ్వేం చేసావో తెలీదా మిత్ర? నైట్ నువ్వు డ్రింక్ చేసి నా మీద నీకు ఎంత ప్రేమ ఉంటే మాత్రం అయ్యో, ఆ ప్రేమని ఇలా చూపిస్తావా? తాగిన మత్తులో మనిషి జీవితాన్ని నాశనం చేశావు. ఏమండి, ప్లీజ్ లక్ష్మి, లీవ్ మీ అలోన్. ఎంతసేపు? కాసేపు నన్ను ఒంటరిగా వదిలే లక్ష్మి. ఆ తర్వాత అప్పుడైనా మీరు నాకు జరిగిందేంటో చెప్పాలి కదా. అందుకే అసలేం జరిగిందో చెప్పండి. నాకు చెప్పాలని లేదు. నాకు వినాలనుంది. వింటే నువ్వు బాధపడతావు లక్ష్మి. చెప్తే మీ భారం తగ్గిపోతుంది. ప్లీజ్ లక్ష్మి, నాకు గిల్టీగా ఉంది. ఆ గిల్ట్ పోవడానికే చెప్పమంటున్నాను. చేసిన పాపం చెబితే పోదు. జరిగింది చెప్తేనే కదా అది పాపమో పుణ్యమో తెలిసేది. నేను తప్పు చేశాను లక్ష్మి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏవైనా ప్లాన్ చేసావా మనీషా? చెప్పింది చెప్పినట్టుగా చేసావు. పర్మనెంట్ గా ఇంట్లో సెటిల్ అయిపోయావు. ఇంతకీ రాత్రి మీ ఇద్దరి మధ్యన కార్యం జరిగిందా? లేదా ఆంటీ, మిత్ర శ్రీరాముడు లాంటివాడు. ఎంత కాన్షియస్లో లేకపోయినా తప్పు మాత్రం చేయడు. అక్కడ తప్పు జరిగిపోయినట్టు నేను మిత్రని నమ్మించాను. మిత్ర నమ్మినా లక్ష్మి నమ్మదు కదా. నమ్మను. మీరు తప్పు చేశారంటే నేను ఎప్పటికీ నమ్మను. నాకు తెలియకుండా జరిగిపోయింది లక్ష్మి. తాగిన మైకంలో నేనేం చేశానో నాకు గుర్తులేదు. అదే నాకు అడ్వాంటేజ్ అయింది ఆంటీ. మత్తుగా నిద్రపోయిన మిత్ర తెల్లవారి లేచాక నేను ఏడుస్తూ చెప్పిన స్టోరీని నమ్మాడు. సారీ చెప్పాడు. నన్ను మళ్ళీ ఈ ఇంటికి తీసుకొచ్చాడు. మత్తులో తనేం చేశాడో మిత్రకి తెలియకపోయినా మీ మధ్య ఏం జరిగిందో లక్ష్మి తెలుసుకుంటుంది కదా. రాత్రి ఏం జరిగిందో నాకు తెలియాలి. చెప్పండి. తెలుసుకొని బాధపడ్డం తప్ప నువ్వు చేయగలిగిందేం లేదు లక్ష్మి. తెలిసి మీరు ఏ తప్పు చెయ్యరు. తెలియకుండా కూడా తప్పు చెయ్యరు. మీపై నాకు ఆ నమ్మకం ఉంది. ఆ టైంలో నా మీద నాకే కంట్రోల్ లేదు. ఆ రూమ్లోకి ఎలా వెళ్ళానో, రాత్రి అక్కడ ఏం జరిగిందో నాకేమీ గుర్తులేదు. తెల్లారి లేచి చూస్తే మనీషా ఏడుస్తోంది. నా కన్నీళ్లు మిత్రని కరిగించాయి. నేను చెప్పిన కహాని మిత్రాని నమ్మించాయి. హా, లక్ష్మి తలుచుకుంటే చనిపోయిన శవాలకు కూడా ప్రాణం పోస్తుంది. జరగని తప్పుని జరగలేదు అని నిరూపించలేదా? తప్పకుండా నిరూపిస్తానండి. మీరు ఏ తప్పు చేయలేదు అని ప్రూవ్ చేస్తాను. తప్పు చేశానని నేనే అంటున్నాను కదా, ఇంకేం నిరూపిస్తావు? రాత్రి ఏం జరిగిందో మీకు గుర్తు లేదు అంటున్నారు. అలాంటప్పుడు తప్పు జరిగిందని అంటారా? ఎలా అంటే, ఒక ఆడది తన శీలం పోయింది అని తనకు తాను చెప్పదు కదా. జరగని తప్పుని జరిగింది అని
తన మీద తాను నింద వేసుకోదు కదా. ఆడవాళ్ల వ్యక్తిత్వాన్ని మిత్ర గౌరవిస్తాడు. ఆ వీక్ పాయింట్తో నేను ఆడుకున్నాను. హ, ఆ విషయం లక్ష్మికి తెలిస్తే నిన్నాడుకుంటుంది. ఈ ఇంటికి ఎలా వచ్చావో అలాగే బయటికి పంపిస్తుంది. లక్ష్మికి ఆ ఛాన్స్ ఇవ్వనుగా. మనీషా ఛాన్స్ తీసుకుందని నాకు అనుమానంగా ఉందండి. మీ మంచితనాన్ని తను అడ్డు పెట్టుకుంది అనిపిస్తోంది. మనీషా నా ఫ్రెండ్ లక్ష్మి, పైగా తను ఒక అమ్మాయి, అలా ఎందుకు చేస్తుంది? మనీషా ఇప్పటి వరకు ఎన్నో కుట్రలు చేసిందండి. వాటితో పోలిస్తే ఇది చాలా చిన్న విషయం. అమెరికా వెళ్లాల్సిన మనీషా నా వల్ల ఆగిపోయింది. నేనే తన ఫ్యూచర్ని స్పాయిల్ చేశాను. నా వల్ల తను తల దించుకోవాల్సి వచ్చింది. ఈ విషయం అందరి ముందు చెప్పలేను, అలా అని మనీషాని అలాగే వదిలేయలేను.